మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. మన ఛానల్లో సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే పార్ట్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో నేను అయితే ఇప్పటి వరకు పెట్టిన సీన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఒక ఎత్తు అనమాట. చూసే కొద్దీ కూడా మనకు చూడాలని అనిపిస్తుంది మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో అయితే తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. పొద్దు ఊరు పడ్డాయటని అడుగుతున్నారు. అప్పుడే తెల్లారిపోయిందంట, అది కూడా తెలియలేదు దీనికి. ఈయనేంటి మూవీలో బుల్లిరాజు మూవీలు చేస్తున్నాడు. మొత్తం ఊరు జనం అంతా వచ్చేసారండి బాబు. సర్పంచ్ గారంట. వీళ్ళు ఏం తెలియనట్టు వస్తున్నారు లోపల నుంచి. వచ్చారు వీళ్ళు మావయ్య. ఓ వా 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 భలే భలే స్టెప్స్ వేస్తున్నారండి బాబు. వా అందరూ డాన్స్ చేస్తున్నారు. 2 నిమిషాలకి మీకంత సిరాకేసిందా? మరి రాత్రంతా మీ చిన్నలుడు చిన్న కూతురు ఊళ్ళో ఉన్న పెత్తి మేడ ఎక్కేసి తొక్కేరండి. రాత్రంతా నాలుడు నాతోనే పడుకుంటేని నా పక్కన మీనింగ్ తప్పని అయినా తడపలన్నింటికి తాళాలేసాను. ఎట్లాంటి తాళాలు వేస్తారట ఈయన. ఎంత స్ట్రాంగ్. అయ్యో పడిపోయారండి బాబు ఈయన మొత్తానికి. ఈయన కిటికీల గురించి ఆలోచించలేదండి. అయితే మనం కూడా ఆలోచించలేదు కదా. అమ్మో అందరూ కంప్లైంట్. అమ్మో అరబెట్టిన అప్పడాలు అంటే వడియాలు అయిపోయినాయి ఏంటి బాబు. ఏంటి కోపంగా చూస్తున్నారు. అమ్మో పులిరాజు కోపం వస్తుంది. ఎంట్రీ ఏంటి చెవులు మూసేసుకుంటున్నారు. మా నాన్న మీ మేళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. అవును కదా. అమ్మో చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు బాబాయ్. అమ్మో ఇంక వరుసగా తిట్టేస్తున్నారు ఈయన. అయ్యి బాబాయ్ చెవులు ఎగిరిపోతుంది వాళ్ళందరికీ. అమ్మో చూసి పాడైపోయాడు. తలకి దెబ్బ తగిలిందంట. అమ్మో అయ్యి బాబోయ్. అమ్మో నిజంగా ఏంటి ఎవరికి తిట్టరేమో అండి అసలు. ఈ షాక్ అయిపోతున్నారు వాళ్ళ తాతయ్య. అప్పుడాడు ఒడియాలంట. అమ్మో ఓ ఓ సూపర్ సూపర్ వావ్. అందరికి ఇంకా బొర్ర ఎగిరిపోయేలా ఉంది. అబ్బా ఆయన మాత్రం ఏమన్నదే బలి తిప్పేసారండి వెంకటేష్ గారు అయితేని. అమ్మో అమ్మో చాలా తడుతున్నారండి బాబు. అందరికి చెవులు ఎగిరిపోతున్నాయి. అమ్మా వెంకటేష్ గారు అంతే కదండి, ఎవరికి మాత్రం ఇష్టం ఉండకుండా ఉంటుంది. ఎవరి ఫాదర్ వాళ్ళ కంటే ఇష్టం. మీ ఇంట్లో ఉన్న ఓటీటీ తీసేయండి అట. మీ పిల్లోడు మామూలు కాదు, బాగా చెడిపోయాడటండి. ఊరి పెద్దగా మీకు సలహా, పిల్లలు కూడా డాబా మీదకి తీసుకెళ్ళి డాన్స్ వేస్తున్నారండి. అందరూ వెళ్ళిపోయారు.
ఊరంతా బెదరగొట్టేశారు రాత్రి. ఎక్కడ్రా? అలా పాట పాడుతూ పొలాల దగ్గర వెళ్ళామా తెల్లారిపోయింది. తెల్లారిపోయింది. నైట్ దొరికితే పాటలు ఏంటండి? అది సరే కానీ నీ సంగతి ఏమైంది? రాత్రి మా ఆవిడ మీద పడి కుక్కలా కరిచేసింది కదా. చీ అది కుక్క కాట్లు కదరా అందరూ కిస్కి. కిస్కియా కిస్కి అడ్డ. మెదడు కరిచేస్తే కిస్కి అంటారా? అయ్యి అమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే పెళ్లి మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి బాబు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు చూద్దాం. సార్ సీఎం గారిని కలవాలి. 10 minutes. రెస్పెక్ట్ అటెండ్ అవుతున్నారు. సీఎం గారిని అట. ఈయన అవును మనం పాటలో చూసాం కదా రౌడీలు తీసుకెళ్ళిపోవడం. అయితే ఇక్కడ గెటప్ అయితే చేంజ్ చేసేసారనమాట ఇంకొకళ్ళకి. సేమే యాస్టిస్ అలాగే ఉన్నారు కదండి. నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఓ ఆకలి నేను చెప్తారు. బాగలేదు, కలుషితమైన నీరు తాగారు, ఓ కోల్డ్ కాఫ్. ఓ అంటే రొంప దగ్గు అనేసి చెప్తున్నారు. ఇంత దరిద్రంగా తగ్గితే నీకు ఏ టీబీయో లివర్ డిసీజ్ నిజమే కదండి, మనల్ని అలా అనుకుంటారు. అది కాఫ్ అండి. ఆకెళ్ళ గారు 4 రోజులు ఎవరికి కనబడరు. ఆకెళ్ళ ఓ గారు ఎక్కడా అని మమ్మల్ని అడగద్దని చెప్తున్నారనమాట. ఫైనలీ వి గాట్ ఇన్ఫర్మేషన్ రాజమండ్రి సరౌండింగ్. మీనాక్షి గారు అయితే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు వెంకటేష్ గారిది. సార్ ఓ స్కూల్కి వెళ్తున్నాను అనమాట పుల్రాజు. అల్లుడు ఇదిగో 5 లక్షల రూపాయలు ఈ నీ స్కూల్కి తీసుకెళ్లి దారిలో కాంట్రాక్టర్ అప్పాడు ఉన్నాడు కదా ఆడికి ఇచ్చేయి. 5 lakhs. అరే బుల్రాజు, నీకు ఏఐ అంటే తెలిసేట్రా? తెలవదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రా. ఓ జనరల్ నాలెడ్జ్ అక్కడ పోతుందిరా నీకు. అరే నాగరాజు, నీకు ఏవి అంటే తెలిసిండ్రా? ఏవినా? హత్తి వెంకట్రావు. ఆడెవడరా? నువ్వు పెళ్ళాన్ని వదిలేసి జనరల్ నాలెడ్జ్ అని ఊరి మీద పడి తిరుగుతుంటే నీకు కొంపలో దొరుకుతున్నాడు చూడు ఆడు. అమ్మో ఈ పరుగు వెళ్ళిపోతున్నారండి బాబు. చూసారు ఆ స్కూల్ నుంచి అది చూసారంట. ఈయనెవరు? చూద్దాం ఎవరు. ఈ మధ్య వ్యాపారాలు బాలేవురా, బాగా టైట్. ఆ పనిలో బిజీగా ఉన్నాను. చెప్పావుగా, చూద్దాంలే, బయలుదేరు. నా సమస్య ఏమిటో నీకు చెప్పాను. ఒక స్నేహితుడిగా నాకు సాయం చేస్తావని హైదరాబాద్ నుంచి వచ్చాను రా నీకు. ఎవరంటారండి ఈయన? పాఠంలా చెప్పాలి. చూద్దాం. 10 సార్లు. అది కాదురా. ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యో చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారండి ఆయన అయితే. ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఏమో అండి. ఓ నాకు అర్థమైందండి, మీకు అర్థమై ఉంటుంది కదా. నాకైతే తెలిసిపోయిందండి. ఓ రివర్స్లో ఉంది ఫ్లాగ్. యా మీరు ఎక్స్పెక్ట్ చేశారండి. ఆయన వీళ్ళ సార్ అనమాట, వెంకటేష్ గారు చైల్డ్హుడ్ సార్ అనమాట. నాకు అర్థమైపోయింది. మాస్టర్ గారండి ఇంకోండి గుర్తుపట్టారా? చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కూడా. ఎగ్జామ్స్ ఏవి జరుగుతున్నాయండి ఇక్కడ. ఈయన వెంకటేష్ గారు అనుకుంటా. ఏంటి స్లిప్స్ పెట్టి రాసేస్తున్నారండి బాబు, అది తప్పు కదండి. చూస్తారు సార్ కొడుకు ఏమనలేదండి, ఏం రాసేస్తున్నారు? మాస్టర్ గారు, ఎగ్జామ్లో కాపీ కొట్టినప్పుడు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయకుండా చూసి చూడనట్టు వదిలేశారండి మాస్టర్. అంతే కదండి. నువ్వు జీవితంలో తప్పు చేస్తూ ఎదుటివాడికి దొరికిపోతే నువ్వు లూజర్ అవుతావు. ఓ అదే నీకు నువ్వు దొరికిపోతే నువ్వు జోకర్ అవుతావు. అంతే కదండి, నిజమే. మరి ఈయన ఆలోచిస్తున్నారన్నమాట.
ఫస్ట్ క్లాస్ ఏంటండి వెంకటేష్ గారు. రాజు ఫస్ట్ వచ్చారా 580 మార్క్స్ అంటే గెలుపు వెనక నీ కష్టం ఉంటే ఈయన 10th చదువుతున్నారేమో అండి అదే అప్పుడు. మోసం ఉంటే జీరో అవుతావు. ఆ, చెప్పాను కదా నీకు నువ్వు దొరికిపోతే జోకర్ అవుతావని. మీ లైఫ్లో కూడా ఇలా సార్స్ ఎవరైనా అన్నారో లేదో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దండి. ఇలా చెప్పేవారు లెసన్స్ బాగా చెప్పే సార్స్ ఉంటారు కదా. మాస్టర్ గారు లైఫ్లో ఇంకెప్పుడు నాకు నేను దొరకను, మ్మ్. జోకర్ అవ్వను. మీరు చెప్పారుగా అవును, హీరోలో బ్రతికేస్తా. హీరోలో బ్రతికేస్తారంట. రాజు మీకు మాట ఇచ్చాను కదా మాస్టర్ గారు, హీరోలా బతికేస్తానని. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యా. సార్ అనమాట. డీసీపీ వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు. మీ పేరే ఇంటి పేరుగా పెట్టుకున్నా. ఈయన పేరేటండి, సార్ పేరు ఈయన ఇంటి పేరుగా పెట్టుకున్నారేటండి అని మనకు చెప్పారు కదా నేను అనాథని అని ఫస్ట్ పార్ట్ నుంచి కూడా. డిపార్ట్మెంట్ నన్ను జోకర్ని చేద్దామని చూసింది. జాబ్ వదిలేసి పెళ్లి చేసుకుని ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యాను. అదనమాట అండి, నువ్వు చెప్పిన మాస్టర్ని జాబ్ వదిలేసారు అనమాట. గుర్తుపట్టడమే ఎక్కువ. నిజమే అండి. నా దగ్గరకు వచ్చి పలకరించావు, మీ సార్స్ కూడా ఎవరైనా మీరు గుర్తుపెట్టి ఉంటే మార్చుకున్నావు. కామెంట్లో అయితే చెప్పండి. చాలా సంతోషం. రేపుల్ రాజు మీరు కూడా ఇలా మీ సార్ని ఎక్కడైనా చూసుంటారేమో అని నేను అనుకుంటున్నాను. మాస్టర్ గారు మా ఇంటికి వెళ్దాం. లేదు రాజు, పనులున్నాయి, ఈసారి వస్తాలే. రాజు, చెప్పండి మాస్టర్ గారు. ఈయన ఏంటో చెప్పాలనుకుంటున్నారండి, చెప్పలేకపోతున్నారు. రే బుల్రాజు, మాస్టర్ గారు ఏదో చెప్పుకోలేని కష్టంలో ఉన్నారు. నిజమే అండి. ఏం చేస్తున్నారు వెంకటేష్ గారు? ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ డబ్బులు తీస్తున్నారండి, ఏం చేస్తారు? సార్ సార్ మాస్టర్ గారు ఈ అరటిపళ్ళు తీసుకోండి సార్. ఎందుకులే రాజు, పర్లేదు సార్ తీసుకోండి. జాగ్రత్త సార్. నాన్న నువ్వు సూపర్. రే బుల్రాజు, మీ తాత 5 లక్షలు ఏమైనాయి అని అడిగితే ఏం చెప్పాలరా? ఏం చెప్తారంటారు? సో చూసారు కదండి, వీడియో అయితే ఇక్కడతో ఆగడం అయితే జరుగుతుంది. నాకైతే ఇంకా చూడాలని అనిపిస్తుంది. ఇంతకీ పులిరాజు ఏం చెప్తాడో ఏంటన్నది మనం చూడాలి. 5 లక్షలు ఎలా పోనీ ఏంటనేసి. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మూవీ ఇంకా చూడాలనిపిస్తుంది. కాకపోతే మనకి టైం సరిపోదు కదండి. సో అందుకనేసి ఇక్కడితో అయితే ఆపేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ కూడా మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో అలా మీరైతే ఏ వీడియో మిస్ అవ్వకుండా అయితే చూస్తారు. సో వెంకటేష్ గారు అయితే సార్ని చూపించారు కదండి, స్టోరీ అయితే చెప్తున్నాను నేను. మీ లైఫ్లో కూడా సార్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. మన చిన్నప్పుడు చూసిన సార్స్ ఎవరైనా సరే, నాకు కూడా సారు మా చిన్నప్పుడు సార్స్ కూడా నాకు కూడా గుర్తున్నారు. అలాగే గుర్తుపట్టే ఉన్నాను అనుకుంటున్నాను నేనైతేని. మీకు కూడా మీ లైఫ్లో అలా ఎక్కడైనా కూడా మీ సార్స్ మీరు పెద్ద అయ్యాక కనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే తెలియజేయడం మర్చిపోవద్దు. నిజంగా ఏదైనా మన స్వీట్ మెమరీ అండి అది. సో మూవీలో అయితే వెంకటేష్ గారు సారు అయితే చాలా బాగా చూపించారు. ఇదైతే చూసే కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తుందండి మూవీ అయితేనే, కానీ టైం సరిపోదు కదండి. సో అందుకనేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏ విధంగా ఈ పార్ట్స్ అనిపిస్తున్నాయి కూడా కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.